తనుజ గారు ఆ వాటర్ బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడిన విధానాన్ని చూసి ఫిదా అయిపోయిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. సరిగ్గా గంటన్నర క్రితము ఒక టాస్క్ ఆడి యాంకిల్ పెయిన్ వచ్చిన అమ్మాయి కుంటుకుంటూ వెళ్ళి తన ప్లాంక్ ని వేరే చోట పెట్టి ఇంకొక పర్సన్ తోటి ఛాలెంజ్ చేసిన అమ్మాయి సరిగ్గా గంటన్నర తర్వాత మళ్ళీ ఇంకొక టాస్క్ పెట్టి అప్పటికే ఆ అమ్మాయి ఎల్బో పని చేయక యాంకిల్ పని చేయక అయినా గానీ ఆ అమ్మాయి ఫిజికల్ గేమ్ ఆడడానికి రెడీ అయినప్పుడు బిగ్ బాస్ సరికొత్తగా టీటీఎఫ్ టాస్క్ లో సపోర్ట్ టాస్క్ ని తీసుకొచ్చి ఒకటే చోట ఆ అమ్మాయిని కదలకుండా నిలబెట్టాడు. యాంకిల్ పెయిన్ ఉంటున్న అమ్మాయికి, ఎల్బో పెయిన్ ఉంటున్న అమ్మాయికి సో చేతులతో పట్టుకోవాలి, కదలకుండా ఒక చోట నిలబడాలి, బ్యాలెన్స్ చేయాలి అనే ఒక టాస్క్ తీసుకొచ్చి ఎలా అయినా అమ్మాయిని ఓడిచ్చేయాలన్న ప్రయత్నం బిగ్ బాస్ చేసినా కూడా సో ఏ మాత్రం కూడా తగ్గకుండా, ఏ మాత్రం కూడా బెదరకుండా, ఏ మాత్రం కూడా తొనగకుండా 40 నిమిషాల పైన ఆ అమ్మాయి అక్కడ నిలబడింది. సో 40 నిమిషాల తర్వాత కూడా ఓపిక పట్టి ఇంకా తన వల్ల కాక అక్కడ వదిలేసింది. గెలిస్తే కదరా ఇంత బిల్డప్ ఇవ్వాలి, ఓడిపోతేనా ఎందుకురా ఇంత బిల్డప్ అంటే సో గెలిచినా ఓడినా ఎఫర్ట్స్ కన్సిడరబుల్ కదా, అక్కడ పెట్టిన ఎఫర్ట్స్ ని మనం గుర్తించాలి కదా. సో అలాంటి ఎఫర్ట్స్ ఆ అమ్మాయి అక్కడ పెట్టింది కాబట్టి ఈ రోజు ఇక్కడ మనం రీల్ చేయాల్సి వస్తుంది అనమాట. నాకు కాదు, మీకు కూడా అదే అనిపించుంటే సో మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను, లైక్ చేయండి, మన ఛానల్ ని ఫాలో చేయండి. జై హింద్.